11 రకాల ఆనందాలు చెప్పింది, 11వ దాన్ని బ్రహ్మానందంగా చెప్పింది. లలితా సహస్రంలో ఏమంటున్నాడు వ్యాస మహర్షి అంటే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అంటున్నారు. నువ్వు ఆ బ్రహ్మానందం అనేది కూడా ఆత్మానందం ముందు లవీభూతమే అన్నాడు. అంటే 12 ఆనందం చెబుతున్నాడు ఈయన. అందుకోసం చెప్పుకోవాలి మనం ఈ నామానికి ఆ వ్యాఖ్యానం, ఆ ఉపనిషత్ పరమైన వ్యాఖ్యానం. 11 ఆనందాల వరకే చెప్పి ఆనందవల్లి ఉపనిషత్తులో ఆగాడు బ్రహ్మానందంతో. అది పరబ్రహ్మానందం అనుకుంటే పర్వాలేదు, లేదు చతుర్ముఖ బ్రహ్మానందం అనుకుంటే మాత్రం అది కూడా దిగదుడిపే అన్నాడు. లేదు పరమాత్మానందం అనుకుంటే పరమాత్మ జీవాత్మ ఒకటే అనేది చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి అన్న నామాల ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి అదే బ్రహ్మానందం, అదే ఆత్మానందం అనుకుంటే పర్వాలేదు. అది మళ్ళీ చతుర్ముఖ బ్రహ్మానందం అయితే అయిపోయినట్టే. ఇందులో చెప్పినటువంటి వరుస ప్రకారం బృహస్పతి, ఇంద్రుడు, దేవతలు, ఇంద్రుడు, బృహస్పతి, ప్రజాపతి, బ్రహ్మ అన్నాడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మ అని మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజాపతులు అంటే దక్ష ప్రజాపతి, మరీచి ప్రజాపతి, కశ్యప ప్రజాపతి వీళ్ళు వస్తారు. వాళ్ళకంటే బ్రహ్మదేవుని ఆనందం గొప్పదే, ఎందుకంటే వీళ్ళందరూ బ్రహ్మదేవుని సంతానం. అంటే ఇక్కడ ఈ ఆనందాల మీమాంసలో ఏముందో గమనించండి. మనకేదో కనపడుతుంది ఒక ఆనందం, దాని మూలంలోకి వెళ్ళు ఇంకా గొప్పది కనపడుతుంది, దాని మూలంలోకి వెళ్ళు ఇంకా గొప్పది కనపడుతుంది. వెళదాం 11 మూలాల్లోకి వెళదాం. దేహానికి 11 రంధ్రాలు ఉన్నాయంట, అంచేత 11 ఆనందాల మూలంలోకి వెళదాం. 9 రంధ్రాలు మనకు తెలుసున్నవి, ముక్కులు 2, కళ్ళు 2, చెవులు 2, నోరు 1, ఉపస్థ 1, మలేంద్రియం 1 తెలుసున్నది 9. ఇవి కాకుండా ఇంకో 2 ఉన్నాయి. ఒకటి నాభిరంధ్రం, అది తొందరగా బయటపడదు కానీ దాంట్లోంచే మనం బయటకు వచ్చాం. ఇంకోటి బ్రహ్మరంధ్రం, అది ఈ జన్మకు తెలియదు కాదు. వాటితో కలిపి 11 రంధ్రాలు చెబుతారు. ఈ 11 ఆనందాల లోపలికి వెళ్ళడం, అలా మూలంలోకి ఇంకా మూలంలోకి, అది గొప్పదే కానీ ఇంకా మూలంలోకి ఇంకా లోతుకెళ్ళి తెలుస్తుంది. అంటే ఏదైనా ఒక కేసుని పరిశీలించినప్పుడు ఇంకా లోతుకి ఇంకా మూలంలోకి వెళితే అసలు రహస్యాలు బయటపడుతూ ఉంటాయి. పైపైన చూస్తే పైపైనే ఉంటాయి, కానీ ఇది ఎందుకు జరిగింది, దీని వెనకాల ఉన్నది ఏమిటి, అసలు ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు ఇలా జరుగుతుంది, లోపలికి వెళితే చాలా విషయాలు బయటకు వస్తాయి. అసలు రహస్యాలు అక్కడే ఉంటాయి. కేవలం పైపైన దొరికిన ఆధారాలను బట్టి మనం నిర్ణయం చేయకూడదు. అంచేత అసలు భూమండలం అంతా ఉండే పంట ఒకడే అనుభవిస్తే ఆ పదమంతా ఒకడే, ఆ రాజ్యానికి ఒకడే రాజు అయితే ఆ ధన కనక భోగాలన్నీ ఒకడే అనుభవిస్తే అది కేవలం మానుషానందం అన్నారు. మానుషానందం అంటే అర్థం ఏమిటి, ఓ మంచి కాఫీ తాగినప్పుడు మనిషి పొందే ఆనందం. ఒక్కసారి ఏదైనా ఒక పరీక్షలో గొప్ప విజయం సాధించగానే ఆ విషయం అందరికీ ఎవరైనా వచ్చి చెప్పగానే పొందే ఆనందం. ఇంకా ఇప్పుడు కుర్రాళ్ళ భాషలో చెప్పాలంటే తాను అనుకున్న అమ్మాయి ఐ లవ్ యూ చెప్పగానే పొందే ఆనందం, అదే మానుషానందం. ఇంకా పక్కాగా చెప్పాలంటే అనవరం మెట్ల మీద ముష్టివాడు ఎవడైనా కూర్చుంటే వాడు ఎవడైనా 2 రూపాయలు వేస్తాడులే అంతకంటే ఏం వేస్తాడు అనుకుంటే వాడి చెప్పలో ఎవరైనా 5 రూపాయల బిళ్ళ వేసారనుకోండి, వాడు పొందే ఆనందం, అదే మానుష ఆనందం. తేయేశతం మానుష ఆనందాక, అటువంటి 100 మానుషానందాలు కలిపితే స ఏకో మనుష్య గంధర్వాణం ఆనందక. మనుష్య గంధర్వులు అంటే మనుష్యుల కంటే కొంచెం ఉన్నతమైన జాతి. మనుష్యుల్లోనే కాస్త కామరూపం, కామగమనం కలిగిన వాడు తపస్సుల కారణంగా, వరాల కారణంగా. దీనికి 100 రెట్లు మనుష్య గంధర్వానందం, దానికి 100 రెట్లు దేవగంధర్వానందం, దానికి 100 రెట్లు పితృదేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఆజానజానాం దేవతల ఆనందం, దానికి 100 రెట్లు కర్మదేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్రుని ఆనందం, దానికి 100 రెట్లు దేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్రుని ఆనందం, దానికి ఇంద్రుని ఆనందానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, బృహస్పతి ఆనందానికి 100 రెట్లు దక్ష ప్రజాపతి, మరీచి ప్రజాపతి మొదలైనటువంటి వాళ్ళ ఆనందం, కశ్యప ప్రజాపతి మొదలైన వాళ్ళది. ఆ ప్రజాపతుల ఆనందానికి 100 రెట్లు చతుర్ముఖ బ్రహ్మానందం. ఇప్పుడు మనం అనుకుంటున్న లలితా సహస్రంలో మాట ఎలా ఉంది అంటే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఆ 11వదైన బ్రహ్మానందం కూడా చతుర్ముఖ బ్రహ్మానందమే అని మీరు భావిస్తే ఆత్మానందం ముందు అది కూడా దిగదుడిపే. ఇప్పుడు బ్రహ్మ కంటే కూడా ఆత్మ గొప్పదని అర్థం కావట్లా, అది మనం తెలుసుకో.